సో నెక్స్ట్ సింగింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సింగర్ వచ్చేసి మోర్ దెన్ 100 సాంగ్స్ పాడారంట. తర్వాత ఇంకేముంది, నైట్ డిన్నర్ టైంకి నేను వచ్చేసాను. సో అన్నీ వేడిగా రెడీ చేసి పెట్టారు. లైవ్ కిచెన్ అన్నమాట. సో మోస్ట్లీ వెజ్ ప్రిఫర్ చేసాము. వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఎందుకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఎందుకు అందరు వెజ్ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తారని చెప్పేసి. సో నేను కూడా వెజ్ అనమాట ప్రజెంట్, ఎందుకంటే మా డాడీ మాల వేశారు, అయ్యప్ప మాల. సో చికెన్ని నేను సైడ్ చేసేసి కంప్లీట్ వెజ్ అనమాట. కానీ నేను ఇక్కడ మీకు చికెన్లో ఏం పెట్టారో చూపిస్తాను.